ట్రైలర్ చూస్తే కథ అంతా మీ మీదే జరుగుతుంది అని అయితే ఒకటి తెలుస్తుంది. డైరెక్టర్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు మీ గురించి అని చెప్పి. ఈ ఆత్మల ఫ్యాంటసీ ఏంటి మీకు, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి? ఫ్యాంటసీ ఏం లేదు. మీ నెక్స్ట్ ఫిలిం కూడా తంత్ర కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ సబ్జెక్ట్, ఇది ప్లేబ్యాక్ స్టోరీ గ్రిప్పింగ్గా చెప్పగలిగేది నాకు అనిపించేది ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఆడియన్స్ బ్రెయిన్ వర్క్ అవుతూ ఉంటుంది. సో దట్ మనము వేరే స్టార్ కాస్టింగ్ ఉందా, లేకపోతే ఎవరున్నారు ఏం చేస్తున్నారు అని వెళ్ళదు, లేకపోతే చిన్న బడ్జెట్లో చేసామా అని వెళ్ళదు. కథని గ్రిప్పింగ్గా ఎలా చెప్పగలిగామన్న దాని మీదే చూస్తారు. వన్స్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ జోనరస్. ఓన్లీ హారర్ అని కాదు, లవ్ థ్రిల్లర్ అయి ఉండొచ్చు, థ్రిల్లర్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. సో నేను కథను నమ్మి చేసిన ఫిల్మ్స్ అన్ని. అంటే ఏం ఎగ్జైట్ చేసింది మీకు అన్వేషి స్క్రిప్ట్లో? స్క్రిప్ట్ ఎగ్జైట్ చేసింది. స్క్రిప్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? అంటే నేను ఇందాక చెప్పినట్లు ఆడియన్స్ జస్ట్ మన స్టోరీని చూడటానికే వస్తారు. ఇక్కడ స్టార్ కాస్టింగ్ ఉందా, డాన్స్ అయ్యొచ్చా, లేకపోతే బ్యూటిఫుల్గా ఉన్నామా అన్న దానికంటే కూడా మనకు ఒక స్టార్డమ్ వచ్చేంత వరకు మన కథను చూస్తారు ఆడియన్స్. సో ఆ కథని ఎంత గ్రిప్పింగ్గా చెప్పగలిగారు అన్నదే కదా ఇంపార్టెంట్. జేకే గారు మాకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు నేను స్టార్టింగ్ జనరల్గా అప్పుడు నేను స్టోరీ విన్నప్పుడు నాకు కొంచెం వినే ముందు అనుకోండి నేను వేరే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నాను. ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చేద్దాము, కమర్షియల్గా వెళ్దాము, అలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ రావడం మాత్రం ఈ స్టోరీ ఓరియంటెడ్ వస్తుంది. మేబీ నేను అలా ఎంట్రీ ఇచ్చాను కదా. సో నాకు అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ వచ్చినప్పుడు ఇది కూడా, దానికి ముందు కొన్ని స్టోరీస్ విన్నాను, బట్ అంటే నేను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత విన్న ఫస్ట్ స్టోరీ ఇది, నిజం చెప్పాలి అనుకోవచ్చు. అంటే దాని మధ్యలో విన్నాను కానీ నాకు నచ్చిన స్టోరీ ఇది. విన్నది కాకుండా నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ అని అనుకోవచ్చు. విజయ్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాకు వెరీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, బట్ హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఇందాక అన్నట్లు టీజర్లో చూసినా మీరు, లేకపోతే సాంగ్స్ చూసినా చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటే కొత్తగా ఫస్ట్ ఫిల్మ్ అంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ అని. కానీ విజయ్ గారికి ఐ థింక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో చాలా బాగా చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి డిటెక్టివ్ కైండ్ ఆఫ్ కదా, అంటే అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఆ కైండ్ ఆఫ్ రోల్కి తిని చాలా బాగా సెట్ అయ్యారు అనిపించింది నాకు. అనన్య గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కమర్షియల్స్ని కూడా నేను అట్రాక్ట్ చేస్తున్నాను అని. అంటే వకీల్ సాబ్ కంటే ముందు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ వచ్చాను నేను. వకీల్ సాబ్ తర్వాత నేను ఫాలో అవుకుంటూ వచ్చాను. క్వశ్చన్ అడగట్లేదు అనుకుంటున్నాను, అడగండి. వకీల్ సాబ్ ముందు కొంచెం ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండే అనన్య గారు, వకీల్ సాబ్ తర్వాత కొంచెం గ్లామరస్ ఫొటోస్ అవన్నీ పెట్టడం రీజన్ ఏంటి? కమర్షియల్ సబ్జెక్ట్స్ కోసమా, లేదంటే తెలుగు హీరోయిన్స్ ఇలాంటి రోల్స్ కూడా చేస్తారు, ఇలా కూడా ఉంటారు అని చెప్పి ఏమన్నా ఇండికేషన్ డైరెక్టర్స్కి? బేసికలీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏం కాదు. జస్ట్ లైక్ ఓకే చేద్దాము అని. అప్పటికి ఐ వాజ్ షూటింగ్ ఫర్ శాకుంతలం. సో ఆ శాకుంతలం షూట్ చేసినప్పుడు కొంచెం గ్లామరస్గా, అది కొంచెం కాస్ట్యూమ్స్ అవన్నీ గ్లామరస్గా ఉన్నాయి కదా దాంట్లో. అప్పుడు చేసినప్పుడు ఓకే ఇలా ఒక ఫోటోషూట్ చేద్దాం బాగుంటుంది కదా అని చేశాను. బట్ అది చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్, ఓ కమర్షియల్ హీరోయిన్ లేకపోతే మనము ఇట్లా గ్లామరస్గా ఉంటే ఓకే ఇలా ఉంటుంది రెస్పాన్స్, నాకు అప్పుడు అర్థమైంది. దాని తర్వాత ఏంటంటే కాంపిటీషన్ అనుకోవచ్చు. యూనో ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ దట్ రేస్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. లైక్ ఓన్లీ నేను ఇలాంటివే చేస్తాను, ఇలానే కనిపిస్తాను అంటే నడవదు. ఒకసారి వచ్చేసిన తర్వాత ఆ రేస్లో ఉండటానికి నీ కోసం నువ్వేమేం చేయాలో అవన్నీ చేయాలి అని అనుకున్నాను. డిసైడ్ అయిపోయిన తర్వాత చేశాను అంతే. సో ఆ పోస్టర్, ఆ ఫొటోస్ పెట్టిన తర్వాత మీకు అలాంటి కమర్షియల్ సబ్జెక్ట్స్ ఏమన్నా అప్రోచ్ అయ్యారా? కొన్ని అప్రోచ్ అయ్యారు, బట్ ఈవెన్చువల్లీ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఈ జర్నీలో ఏం నేర్చుకున్నాను అంటే, కొన్ని ఫిల్మ్స్కి మీ పేరు రాసిపెట్టి ఉంటుంది, ఆ రాసిపెట్టి ఉన్న ఫిల్మ్సే మీ దగ్గరకు వస్తాయి. ఈ అన్వేషి నా పేరు రాసిపెట్టి ఉన్నట్టుంది, అందుకనే వచ్చింది. నీ జర్నీ కూడా మనం అనుకుంటాం కానీ మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఎలా వెళ్ళాలి అన్నది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది అని నాకు అనిపించింది. సో అట్లా కమర్షియల్ ఫిల్మ్స్ కొన్ని వచ్చాయి కానీ అది లాస్ట్ వరకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒక పక్కన మెయిన్ లీడ్స్ చేసుకుంటూ ఇంకో పక్కన శాకుంతలం లాంటి ఫిలిమ్స్లో ఒక సపోర్టింగ్ రోల్స్ చేయడానికి రీజన్ ఏంటి? శాకుంతలం మేబీ అంటే నేను టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలి, ఆన్సర్ చేయాలి అంటే ఈ క్వశ్చన్కి
ఫస్ట్ థింగ్ ఐ వాజ్ వెరీ నైవ్ అండి, నాకు అప్పటికి తెలియదు, ఇన్నోసెంట్ అనుకోవచ్చు, నైవ్ అనుకోవచ్చు. ఓకే ఇట్లా చేస్తే ఇలా వెళ్తుంది, ఇట్లా స్టీరియో టైప్ అవుతుంది అని కూడా నాకేం తెలియదు. ఐ ఫినిష్డ్ షార్ట్ ఫర్ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేశాను. చేసిన తర్వాత నాకు ఇది నెరేట్ చేశారు అండ్ ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్, ఎందుకంటే నాకు గుణశేఖర్ సార్ అంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది చిన్నప్పటి నుండి, మనం ఫిల్మ్స్ చూసి పెరిగాం కదా, రెస్పెక్ట్ ఉంది. అండ్ ఆల్సో ఆ మైథలాజికల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది, నేను డిఫరెంట్గా నన్ను నేను చూసుకోవచ్చు, డిఫరెంట్గా నన్ను నేను ఆ పర్ఫార్మెన్స్ కానీ అదంతా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఎగ్జైట్ అయ్యి చేశాను. బట్ ఈవెన్చువల్గా నాకేం అర్థమైందంటే అలా చెయ్యొద్దు, యునో. అంటే ఇప్పుడు మీకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకుంటే బ్రాండ్ తగ్గట్టుగానే చేసుకుంటే బెటర్ అని అదే డౌట్ నాకు వచ్చింది శాకుంతలం ఫిల్మ్లో చూడంగానే, ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశారు? యా అంటే మేబీ అలానే తెలుస్తుందేమో మనకి. నెక్స్ట్ మళ్ళీ నా దగ్గర నుంచి అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాకపోవచ్చు. అంటే మీకు ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చేసి ఎంత అనుకున్నా కూడా ఓకే నీకంటూ నువ్వు ఆ జర్నీని నువ్వు కరెక్ట్గా చేస్తేనే ఆ డైరెక్టర్తో మళ్ళీ పెద్ద ఫిల్మ్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చేమో. ఇప్పుడు నువ్వు చిన్న హ్యాపీనెస్ కోసం ఇప్పుడు ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి, నాకు ఇలాంటి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అని చెప్పేసి చిన్న ఆనందం కోసం చేయొద్దు. అది నేను నేర్చుకున్నాను. ఒక వకీల్ సాబ్ లాంటి ఒక సాలిడ్ హిట్ తర్వాత ఎందుకు ఇంకా ఆ రేంజ్ హిట్ ఇంకా రాలేదు అంటే? నేను కూడా అది చాలాసార్లు ఆలోచించాను. నాకేమనిపించిందంటే అదే ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఒక జర్నీ రాసిపెట్టి ఉంటుంది కదా, మేబీ నెక్స్ట్ నా దగ్గర నుండి వచ్చే ఫిల్మ్స్, నేను చాలా ఫిల్మ్స్ ఫినిష్ చేశాను షూటింగ్ లాస్ట్ ఇయర్ నుండి, ఒక 7-8 ఫిల్మ్స్ ఉన్నాయి నావి రిలీజ్కి. యా ఒక 8 ఫిల్మ్స్ ఉన్నాయి నావి రిలీజ్కి. ఎవ్రీథింగ్ డిఫరెంట్ రోల్, ఎవ్రీ ఫిల్మ్ని ఒక కథ నమ్మేసి డైరెక్టర్ ఆనెస్టీని నమ్మేసి చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి. సో ప్రతిదానికి ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టే మీరు ఇందాక అన్నారు కదా, మీరు చాలా సినిమాలు రిలీజ్ అయి ఉంటే మీకు అంత ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు అని, కానీ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే నేను నా ఓన్గా తీసుకున్న డెసిషన్స్ ఈ అన్వేషి ఫిల్మ్ నుండి స్టార్ట్ అవుతాయి. అంటే నాకు ఇప్పుడు వకీల్ సాబ్ అనేది మన డెసిషన్ కాదు, వాళ్ళు వచ్చి పిలిస్తే ఆబ్వియస్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మనం వెళ్ళి చేసేస్తాం. ఫస్ట్ ఫిల్మ్ అలానే ఉంటుంది. మల్లేశం అంటే నాకు వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వకలేదు, నేనే వెళ్ళి చేస్తాను అని అడగాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి నాకు వచ్చిన ఒక 20 స్క్రిప్ట్స్ 30 స్క్రిప్ట్స్లోంచి 1-2 నేను చూస్ చేసుకొని చేసిన ఫిల్మ్స్ కదా ఇవి. సో ఇక్కడ నుంచి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో నెక్స్ట్ చాలా కొత్త రోల్స్ చూస్తారు. మీరే వచ్చేసి నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ రిలీజెస్లో అనన్య గారు ఏంటి మిమ్మల్ని ఇలా కూడా చూడొచ్చా అని అడుగుతారు. సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? అటు మిమ్మల్ని పాజిటివ్గా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా? ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఇప్పుడు నేను పాజిటివ్స్ తీసుకుంటాను, నేను హ్యాపీగా నేను పోస్ట్ చేసుకుంటాను, కానీ నన్ను ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు అంటే నువ్వు రోడ్ మీద నడుస్తున్న పాజిటివ్ అనే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ అనే వాళ్ళు ఉంటారు. యూ జస్ట్ హ్యావ్ టు వాక్ అంతే కదా. సో నాకు సోషల్ మీడియా మీద ఎగ్జాక్ట్లీ అదే ఒపీనియన్. హ్యాపీగా మనల్ని చూసి ఓకే ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది, చాలా ఒక స్థాయిలో ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆరే ఏంట్రా ఈ అమ్మాయి శాకుంతలం లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసింది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి, అంటే ఫ్రాంక్గా అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, ఎవరికి ఎక్కడ సపోర్ట్ చేయరు. నువ్వు టాలెంటెడ్ అయి ఉండి నువ్వు సక్సెస్ఫుల్ అయితే, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ అయితేనే మనకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో 100% వర్క్ చూసి, ఇప్పుడు నన్ను మలేషియం చూసే కదా అంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వకీల్ సాబ్ అనే ఫిల్మ్లో నాకు ఛాన్స్ ఇచ్చారు. సో నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్, నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అనేది డిసైడ్ అయ్యి సపోర్ట్ వస్తుంది. సో నెమ్మదిగా తమిళ్ సైడ్ వెళ్ళిపోతున్నారని విన్నా, నిజమేనా? వెళ్ళాలని డిస్కషన్స్ అవుతున్నాయి, కొన్ని స్టోరీస్ అంటే ఆడిషన్స్కి వెళ్ళాను, మేబీ ఈ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ నాకు వకీల్ సాబ్ సినిమా టైంలో నాకు ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తాను. ఆ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? ఫస్ట్ నేను కలిస్తే తర్వాత మిమ్మల్ని కల్పిస్తాను. ఆడియన్స్కి ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలి అని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? November 17th అన్వేషి మా ఫిల్మ్ రిలీజ్ అవబోతుందండి. మీరందరూ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే నేను ఒకటే చెప్పగలను, ఏంటి అంటే మీ బ్రెయిన్స్కి అంటే ఒక 2.5 hours ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా తీశారు మా డైరెక్టర్ గారు ఈ సినిమాని. సో మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మీకే అర్థం. ఎస్, అన్వేషి November 17th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసేయండి. నాకు ఇంటర్వ్యూ
ఆపాలనిపించకపోయినా చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.